కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ కలిసి బీన్ బ్యాగ్ దగ్గర కూర్చుని మాట్లాడుకుని మరీ రీతుని పక్కకు పెట్టేశారు. కావాలని ఆమెను స్కేప్ గోడ్ చేసి మరీ భరణి మీదకి పంపించారు అనేది బిగ్గెస్ట్ ఎలిగేషన్గా వినిపిస్తుంది. వాళ్ళ ప్రవర్తించినటువంటి తీరు గుంట నక్కలు స్ట్రాటజికల్గా ఆడారు. ఈ రెండింటిలో ఒక్కటి కామెంట్ చేయండి. వాళ్ళు ఆడిన దాంట్లో ఎటువంటి తప్పు లేదనుకుంటే స్ట్రాటజీ అని కామెంట్ చేయండి. లేదు వాళ్ళు కావాలని కన్నింగ్గా ఆడారని మీకు అనిపిస్తే అన్యాయంగా గుంట నక్కలు అని కామెంట్ చేయండి. జనం ఏమనుకుంటున్నారో అందరికీ తెలియాలి. కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు వాళ్ళ బ్రదర్ ఈ కామెంట్స్ చూస్తారు. అండ్ ఇమాన్యుయల్ వాళ్ళ అమ్మగారు మొన్న డానియల్ వచ్చాడు స్టేజ్ మీదకి, అతను కానీ కమిడియన్ అవినాష్ కానీ వీళ్ళందరూ కూడా ఈ కామెంట్స్ చూసేలా చేస్తే ఇది నా ప్రామిస్. సో ఖచ్చితంగా జనం ఏమనుకుంటున్నారో వాళ్ళకి తెలియాలి. డెఫినెట్గా కామెంట్ చేయండి. ఇక విషయానికి వస్తే బీన్ బ్యాగ్లో కూర్చుని వెళ్ళేసినటువంటి ప్లాన్ ఏంటి అంటే, పాయింట్ ఏంటంటే ఇమాన్యుయల్తో కళ్యాణ్ పోటీ పడాలనుకోవట్లేదు, కళ్యాణ్తో ఇమాన్యుయల్ పోటీ పడాలని అనుకోవట్లేదు. ఎందుకంటే ఇద్దరు ఒకరికొకళ్ళు పోటీ పడితే ఓడిపోతారు కాబట్టి, ఒకళ్ళైతే ఓడిపోతారు కదా. ఇప్పుడు కళ్యాణ్ ఇమాన్యుయల్ పోటీ పడ్డారు, ఖచ్చితంగా ఇమాన్యుయల్ ఓడిపోవాలి లేదా కళ్యాణ్ ఓడిపోవాలి. సో యుద్ధం నుంచి బయటికి వెళ్ళిపోతారు. యుద్ధం నుంచి బయటికి వెళ్లకుండా మన ఇద్దరం కనుక పడితే గిడితే ఫైనల్లోనే పడాలి అనేది వీళ్ళ ప్లాన్. బాగుంది, నిజంగా మంచి ప్లానే. కానీ దానికోసం వాళ్ళు వేసినటువంటి స్ట్రాటజీ యొక్క విధానం, రీతుని ఒక గొర్రెని అంటే ఒక స్కేప్ గోట్ని చేసినటువంటి విధానం పట్ల జనం చాలా సీరియస్ అవుతున్నారు. వీళ్ళు చేసినటువంటి ప్లాన్ ఏంటంటే, ఈ ఖాళీ బాక్స్ కోసం పోరాటం చేసినప్పుడు ముగ్గురు కలిసి పోరాటం చేస్తున్నప్పుడు రీతుకే తెలియకుండా కావాలని నటించి ఓడిపోవడం. ఆ కర్ర పట్టుకుని కాయిన్స్ పెట్టిన టాస్క్లో అబ్బా ఇది పట్టుకోవడం ఎంత కష్టంగా ఉంది అది ఇది అని డ్రామా ఆడి డీమన్ పవన్ కరెక్ట్గా కాయిన్స్ వేసే టైంకి ఇమాన్యుయల్ వదిలేయడం, కళ్యాణ్ ఇంకొకలాగా వదిలేయడం, రీతుని విన్ చేయడం. ఇది గెలవడానికి ముందు రీతుతో వాళ్ళు చేసినటువంటి డీల్ ఏంటంటే, ఇందులో గనక నువ్వు గెలిస్తే నేను గెలిస్తే నేను నిన్ను చూస్ చేసుకోను అపోనెంట్ కింద, నెక్స్ట్ అపోనెంట్ కింద అని. అండ్ ఇమాన్యుయల్ కూడా అది చెప్పేశాడు. సో ముందు ముగ్గురులో ఇద్దరు వచ్చి నన్ను అపోనెంట్ కింద తీసుకోను, నిన్ను ఒకవేళ నేను గెలిస్తే అని చెప్తే, నేను గెలిచిన వాళ్ళిద్దరిని తీసుకోకూడదు కదా, అవతల పక్క ఉన్నటువంటి వ్యక్తిని తీసుకోవాలి కదా అని రీతు ఆబ్వియస్గా ఫిక్స్ అవుతుంది. కావాలని రీతుని గెలిపించారు. ఇద్దరు ఏం యాక్ట్ చేశారంటే అబ్బా మహానటులు. తనుజన్ మహానటి అంటారు, ఆవిడ మించిపోయి మహానటుల్లాగా యాక్ట్ చేసేసారు ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ ఈరోజు. నిజంగా కొన్నిసార్లు డీమన్ పవనే బెటర్ ఏమో అనిపిస్తాడు. అతను అందరికీ అదే చెప్తాడు. అతను ఏం చెప్తాడంటే, గేమ్ ఇవాళ రీతుతో కూడా అన్నాడు నిన్న పెయింట్ టాస్క్లో ఏమన్నాడు, ఎఫర్ట్స్ ఇంపార్టెంట్ గెలవడం కాదని చెప్పి డీమన్. అలాగే స్ట్రాంగ్ కంటెస్టెంట్ని ఎంచుకుంటాడు ఎప్పుడైనా సరే, భయపడ్డు. ఛాలెంజ్ కూడా చేశాడు, నేనే కొడతాను టికెట్ ఫినాలే అని. అయినా కానీ వీకెస్ట్ అపోనెంట్ని ఏ రోజు కూడా సెలెక్ట్ చేసుకోలేదు. భరణిని ఫ్లవర్స్ టాస్క్ పక్కన తనూజ భరణి గట్టిగా అయ్యాడు ఫిజికల్ ఆ టాస్క్లో, పక్కన పెడితే టూ మచ్ అవ్వాల. సో భరణిని అపోనెంట్గా పెట్టుకున్నాడు. ఒకసారి ఛాలెంజ్ కూడా చేసున్నాను నేను, వీక్ కంటెస్టెంట్తో వెళ్దాం అనేటువంటి ప్లాన్స్ లేవు. చాలా ప్లాన్డ్గా స్ట్రాంగ్ కంటెస్టెంట్తో వెళ్ళాడు, కానీ వీక్ అపోనెంట్స్ని ఎంచుకునే విధంగా కనిపిస్తున్నారు క్లియర్గా ఇమ్ము అండ్ కళ్యాణ్. సో ఎవరైతే భరణి అనలైజ్ చేశారో భరణి, వాళ్ళిద్దరి గేమ్స్ హార్ట్తో ఆడరు, మైండ్తో ఆడతారు అని. అందుకే మైండ్తో ఆడతారు కాబట్టి ఛాలెంజ్లో ఇమాన్యుయల్ కూడా సంజనాన్ని తీసుకున్నాడు. వేరే వాళ్ళు ఉన్నా కూడా ఆప్షన్స్ అమ్మ అని చెప్పి పిలిచి పైకి కొడుకు అంటది. ఆమె మొత్తం మీద అసలు ఫైనలిస్ట్లోకి టికెట్లోకి బయటికి వెళ్ళిపోవడానికే రీజన్ అయ్యాడు ఇమాన్యుయల్. సో నేను ఓడిపోతే నీకు వెళ్తుందని చేస్తావు అనేటువంటి కంప్లీట్ పిచ్చిదాన్ని చేయడం, ఆ మాట చెప్పడం. సో వీళ్ళిద్దరు గేమ్స్ చాలా కన్నింగ్గా ఉన్నాయని, వీళ్ళిద్దరు గుంటలక్కలాగా ప్రవర్తిస్తున్నారని, ఎస్పెషల్లీ కాయిన్ గేమ్ ఆడుతున్నప్పుడు వీళ్ళు చేసినటువంటి పెర్ఫార్మెన్స్ చాలా వరస్ట్గా ఉందని, అంటే చిన్న కర్రని మొయ్యలేనట్టు అతను చేస్తున్నటువంటి పెర్ఫార్మెన్స్ యాక్షన్ చూసి ఇవన్నీ గుంటనక్క తెలివితేటలు, ముందే వెళ్ళి రీతుతో ఇట్లా పెట్టుకునే వాళ్ళు డీల్ ఇట్లా చేస్తారా అని రీతుని అభిమానించేవాళ్ళు, డీమన్ పవన్ అభిమానించేవాళ్ళు మీకు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు, గొడవ చేస్తున్నారు, చాలా అన్యాయం చేస్తున్నారు వీళ్ళిద్దరూ. ఈ కైండ్ ఆఫ్ డీల్స్ పెట్టుకోవడం అనేది గేమ్లో భాగం కాదు. ఒకవేళ పెట్టుకున్న ముగ్గురు మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉండి పెట్టుకోవడం. మేమిద్దరం కలిసి నేను గెలిపిస్తామంటే దానికి రీతు ఒప్పుకుంటే అది వేరే కదా. రీతు ఒప్పుకోదు కదా, మీరు నన్ను గెలిపించేది ఏంటి, కష్టపడి ఆడండి మీరు కూడా అంటుంది. సో మేము గెలిచేస్తాం అనేటువంటి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా వీళ్ళకి. సో అది పట్టుకున్న టాస్క్లో కావాలని ఓడిపోయి వాళ్ళు చేసినటువంటి డ్రామాలు క్లియర్ కట్గా వాళ్ళది గుంటనక్క తెలివితేటలు అనేటువంటి దాని మీద ఎలిగేషన్ స్ట్రాంగ్గా వినిపిస్తున్నాయి.